2014 తర్వాత జరిగినటువంటి సంఘటన 2014లో అంటకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా 2019లో దూరం పెట్టి 2024లో ఈరోజు మోడీ గారిని కలిసి నువ్వు మారలే, నువ్వు చంద్రబాబు నాయుడే కదా, మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా, ఆ రోజు ఆయన నువ్వు నీ నోటితోనే కదా తిట్టావు, నీ నోటితోనే కదా దూషించావు, నీ నోటితోనే కదా తోలరాడావు, నీ నోటితోనే కదా విమర్శించావు. ఆ నోటితో విమర్శించినటువంటి వాడివి ఈరోజు మరలా పొగుడుతున్నావంటే నీ 2 నాలుకల ధోరణి, 2 కళ సిద్ధాంతం, నీకన్నా చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరికైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండకా గొడవపడుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుని రాజకీయాలు చేయలేదే. ఒంటరిగా రాజకీయాలు చేశాడు. 3 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు. ఒకసారి అధికారం కోల్పోయాం, రెండోసారి అధికారంలోకి వచ్చాం, మూడోసారి అధికారం కోల్పోయాం. అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు, చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు